సామాన్లన్నీ ఏవి? మావయ్య, అత్తయ్య, మావయ్య. ఏంటమ్మా, ఏమైంది? మావయ్య, నేను కష్టపడి చేసిన వంటలన్నీ ఎవరు కొట్టేశారు మావయ్య. అదేంటి పద్మావతి, ఇంటి ముందు పెట్టిన వంటలు కొట్టేయటమేంటి? అదే నాకు అర్థం కావడం లేదత్తయ్య. ఇంతకు ముందే పాత్రలన్నీ ఇక్కడ పెట్టాను. లోపలికి వెళ్ళి వచ్చేలోపు అన్ని మాయమైపోయాయి. ఓరి భగవంతుడా, చివరికి ఈ వంటల్ని కూడా వదలట్లేదు ఈ దొంగలు. అమ్మా, నువ్వు నిజంగా ఇక్కడే పెట్టావా? పోనీ ఇంకెక్కడైనా పెట్టి మర్చిపోయావా? చాలే ఊరుకోండి. అవేమైనా బొట్టు బిళ్ళలా, సబ్బు బిళ్ళలా ఎక్కడైనా పెట్టి మర్చిపోవడానికి? వంట పాత్రలండి. నిజమేనే, కానీ అన్ని పాత్రలు ఎవరు తీసుకెళ్ళి ఉంటారు అని. పద్మావతి వంట చేస్తుందని, వంట పాత్రలు బయట పెడుతుందని కొట్టేద్దామని ఎవడు రెడీగా ఉంటాడు? మావయ్య, ఇది బయట వాళ్ళు చేసుండకపోవచ్చు, ఇంటి దగ్గరే చేసుండొచ్చుగా. ఇంటి దొంగల చూడు, నగలు కొట్టేస్తారు, డబ్బులు కొట్టేస్తారు, వండే వంటలు కూడా కొట్టేస్తారా? నాకు మాత్రం చాలా భయంగా ఉంది. ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి ఊరు నుంచి చుట్టాలు వస్తున్నారు. ఇప్పుడు గనక నేను వంటలు ఇవ్వకపోతే ఆ ఆంటీకి నేనే సమాధానం చెప్పగలను? ఈ నెల నా జీవితంలో ఈ రోజు తలదించుకోవాల్సి వస్తుందేమో. బాధపడకమ్మా, నీ అవమానం మాకు అవమానం కాదా అమ్మా? చూద్దాం, వంటలు దొరకని పక్షంలో వేరొకటి ఆలోచిద్దాం. నువ్వేం కంగారు పడకు. ఎవరు తీసుకెళ్ళుంటారబ్బా? ఏంటివన్నీ? ఎవరు మీరు? ఈ సామాన్లన్నీ ఇక్కడెందుకు పెడుతున్నారు? అంటే యాక్చువల్గా ఈరోజు మా మొక్క పుట్టినరోజు అన్నమాట. మొక్క? అవునండి, మా ఇంట్లో కొత్తగా ఓ మొక్క పుట్టింది. అది పెరిగి సంవత్సరం అయింది. అందుకే ఆ సందర్భంగా అన్నదానం చేద్దాం అనుకున్నాం. ఏ గుడిలోనో బడిలోనో చేస్తే ఏమొస్తుంది? ఇలా వృద్ధాశ్రమంలో చేస్తే కాస్త పుణ్యమైన వస్తుందని ఇక్కడికి తీసుకొచ్చాం అన్నమాట. అంటే ఈరోజు కూరలకు సంబంధించిన ఖర్చులన్నీ మిగిలిపోయినట్టేనమాట. మనుషుల పుట్టినరోజుకో, కుక్కల పుట్టినరోజుకో ఇలా అన్నదానం చేయటం చూసాం. ఇలా మొట్టమొదటిసారిగా ఓ మొక్క పుట్టినరోజుకి అన్నదానం చేయటం మిమ్మల్నే చూస్తున్నాను. సరే, సారొచ్చే టైం అయింది. ఆయన చేతుల మీదుగానే ఈ అన్నదాన కార్యక్రమం పూర్తి చేద్దాం. పర్లేదండి, మేము వెళ్ళిపోతాం. ఆ తర్వాత మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి పెట్టుకోండి. వస్తామండి. ఏ బాబు, ఆగండి. ఇక్కడ దాకా వచ్చారు, కాస్త లోపల పెట్టండి ప్లీజ్. సరే, ఇదిగో ఆటో, గేటు బయట రెడీగా ఉండు, వచ్చేస్తాం. రారా, రండి, లోపల పెట్టండి. ఇలా ఇవ్వండి, రండి. అక్కడ పెట్టరా, ఇక మేము వెళ్ళొస్తామండి. సరే, ఒక్క నిమిషం, మా సార్ వస్తున్నారు. ఎవరమ్మా వీళ్ళు? వీళ్ళు ఈ వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ అన్నదానం చేయటం కోసం ఇన్ని వంటలు తీసుకొచ్చారు సార్. సంతోషం బాబు. మీ పేరు? శ్రీనివాస్ అండి. మిమ్మల్ని అభినందిస్తున్నాను బాబు. ఈ రోజుల్లో ఉండే కుర్రాళ్ళు సినిమాలకు వెళ్దామా, ఫారెన్కి వెళ్దామా అని అనుకుంటున్నారే తప్ప అనాథలకి, అభాగ్యులకి ఓ పిడికెడు అన్నం పెట్టి
వాళ్ళ ఆకలి తీర్చాలని మాత్రం అనుకోవట్లేదు బాబు. కానీ ఇక్కడున్న వృద్ధులకి అన్నం పెట్టి ఆకలి తీర్చాలన్న నీ ఆలోచన ఉంది చూడు, నిజంగా ఇది చాలా గొప్ప మనసయ్యా. ఆ దేవుడి ఆశీర్వాదంతో పాటు నూరేళ్లు నువ్వు చల్లగా ఉండాలి బాబు. థ్యాంక్స్ అండి. శదవ సచ్చినోళ్ళు, నా వంటలకే ఎసరు పెట్టేలా ఉన్నారు వీళ్ళు. అంకుల్, ఇక మేము బయలుదేరతాం. అదేంటి, ఎలాగో వచ్చారు కదా, అదిగో మీ చేతులతో మీరే వడ్డించి వెళ్ళండి. ఆ, అంటే ఆ, తిన్న తర్వాత పాత్రలు కూడా కడగాలంటారా ఏమిటి? నా ఉద్దేశం అది కాదు బాబు. మీ చేతులతో మీరే వడ్డిస్తే మీకు పుణ్యం కలుగుతుంది అంటున్నాను. పర్వాలేదు సార్, చూస్తుంటే మీరు చాలా గొప్పవారిలా ఉన్నారు. మీ చేత్తోనే వడ్డించండి, అదే కరెక్ట్ కూడా. నువ్వు పైకి సాఫ్ట్గా కనిపించినా నువ్వు మంచి మాటకారివే బాబు. సరే గాని ఏది ఆ వంటలో ఒకసారి రుచి చూడొచ్చా? అయ్యో తప్పకుండా సార్, చూడండి. ఒరే ప్రసాద్, చూపించరా. ఈయనేమిటి అలా చూస్తున్నాడు? ఎవరు చేశారు ఈ వంటలు? ఇంత సీరియస్గా అడుగుతున్నాడంటే ఈ వంటలన్నీ దరిద్రంగా ఉండుంటాయి, అందుకే ఇలా అడుగుతున్నాడు. దాని పేరు చెప్పేస్తే ఆ తిట్లేవో దానికే పోతాయి. మా ఆవిడ చేసింది సార్. అద్భుతమయ్యా, అమోఘం. నా జీవితంలో ఇంత రుచికరమైన ఫ్లేవర్ గల సాంబారు తెల్లేదనుకో. ఇంత రుచికరమైన వంటలు చేసే భార్య దొరకడం నీ అదృష్టమయ్యా. థ్యాంక్ యూ సార్. ఇదిగో అది సరే గాని ఆ అమ్మాయి ఫోన్ నంబర్ ఒకసారి చెప్తావా నాకు? దేనికి సార్? అదేమిటయ్యా, ఇంత రుచికరమైన వంటలు మా వృద్ధులకి పంపినందుకు థ్యాంక్స్ చెప్పడానికి, అంతే. అంతే కదా, నాకు చెప్పండి సార్, నేను చెప్పేస్తాను. నో 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 నో. ఇదిగో నేను ఆ అమ్మాయికే చెప్పాలి. నంబర్ చెప్పండి. చెప్పండి సార్. సరే, ఇప్పుడైనా మీ చేతులతో మీరు వడ్డిస్తారా? అయ్యో, నాకు ఆఫీస్లో కొంచెం అర్జెంట్ పని ఉంది సార్. మీరే వడ్డించడం కరెక్ట్ అనిపిస్తుంది, కాబట్టి మీరే వడ్డించేసేయండి అంకుల్. సరే అలాగే బాబు. సరే, ఇక మేము సరే, వెళ్ళొస్తాం. వెళ్ళండి. పదరా, ఉంటామండి. ఒరే ఒరే ఒరే, అక్కడ పద్మావతి వంటలు పోయాయని ఎంత ఏడుస్తుందో. చెప్పిన టైంకి వంటలు వండనందుకు అక్కడ ఆంటీ వచ్చి దీన్ని ఎన్ని తిట్లు తిడుతుందో. లైవ్గా వెళ్ళి చూస్తే గాని నా మనసు చల్లారదురా. రా 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 రా. ఇంకా అలా నిలబడి చూస్తున్నారేంటండి? వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి. ఆ వంటలు దొంగతనం చేసిన వాళ్ళని జైల్లో పెట్టిద్దాం. వద్దత్తయ్య, మన ఇంట్లో దొంగతనం జరిగిందని నలుగురికి తెలిస్తే, అది కూడా చేసిన వంటలు పోయాయని తెలిస్తే నలుగురు తప్పుగా అనుకుంటారు. రెండోసారి మనకి ఆర్డర్ ఇవ్వడానికి కూడా భయపడతారు. అది కరెక్టే. పొయ్యింది నగలో డబ్బులు అయితే ధైర్యంగా చెప్పదు. చివరికి వండిన వంటలు పోయాయని ఏ మొహంతో చెప్తాను చెప్పు? మావయ్య, నీకు అభ్యంతరం లేకపోతే నా మొహంతో ఇద్దాం. నువ్వు నోర్ముయ్. నీదో రష్మిక ఫేస్. మరి కంప్లైంట్ ఇవ్వగానే వచ్చి దొంగల్ని పట్టేస్తారు. మరైతే ఈ సమస్యకి పరిష్కారం ఏంటి మావయ్య? అదే కదమ్మా నేను ఆలోచిస్తోంది. ఏమిటిది ఇంత టెన్షన్ పడుతుందంటే మ్యాటర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టే. చెప్తా దీని సంగతి.
ఏమిటి నాన్నగారు, ఏమైంది? అందరూ టెన్షన్గా ఉన్నట్టున్నారు. బావా, నేను వండిన వంటలన్నీ ఎవరో కొట్టేశారు బావా. కొట్టేసింది నేనేనే పిచ్చిదానా? ఏమిటి, నువ్వు వండిన వంటల్ని దొంగతనం చేశారా? అవును బావా, ఆటోలోకి ఎక్కిద్దామని బయట పెట్టాను. వచ్చి చూసేసరికి వంటల గిన్నెలన్నీ మాయమైపోయాయి. ఎవరు తీసుకెళ్తారే? నేనే తీసుకెళ్ళాను. నిన్నిలా ఏడుపు మొహంతో చూడాలని నేనే ప్లాన్ చేశా. ఏమిటి కామెడీలు చేస్తున్నావా? ఎవరైనా దొంగలు నగలు కొట్టేస్తారు, డబ్బులు కొట్టేస్తారు, ఇంకా కక్కుర్తి పడితే బట్టలు కొట్టేస్తారు. అసహ్యంగా వంటలు కొట్టేయడం ఏమిటి? అవునరా, పద్మావతి చెప్పింది నిజం. ఎవడో దరిద్రపు వెధవ, నీచుడు, నికృష్టుడు, పాపి. అప్పటి నాన్న, ఇప్పుడు ఆ దొంగ తిట్టడం అవసరమా నాన్నగారు? అవసరం అంటావేమిట్రా? ఆ దొంగతనం చేసిన వాణ్ణి ఉప్పులో ఊరబెట్టి, కారంలో ఎండబెట్టి, నీళ్లల్లో నానబెట్టి, బట్టలు ఉతికినట్టు ఉతకాలరా. నాన్నగారు, మీరు మరీ నాటుగా తిడుతున్నారు సుమి. నాటుక కాదు బావా, వాడు నాకు దొరకాలి. వాడి చెయ్యి విరిచేస్తాను. నువ్వెందుకు అరుస్తున్నావు బావా? నువ్వు విరిస్తే దొంగ ఏమైపోతాడా అని. నువ్వు నా మీద కదా సానుభూతి చూపించాలి, ఆ దొంగ మీద చూపిస్తున్నావేంటి బావా? వాడొక పిచ్చి వెధవలే అమ్మా. వాడి మాటలకి చేతలకి అర్థం ఉండే చావదు. కానీ నా మాటలకి అర్థం ఉంది మావయ్య. వాడు కనుక నాకు దొరికితే ఆ కర్ర తీసుకొని వాడి కాళ్ళు విరగొడతాను. వాడి కళ్ళు రెండు పీకేస్తాను, నాలుకను కోసిస్తాను. కట్టుకున్న మొగుండలా తిట్టకూడదు సిస్టర్. ఆ? కట్టుకున్న మొగుడా? ఎవరికి? వీడొకడు నోరు జారేశాడు. అంటే దొంగకు కూడా కట్టుకున్న పెళ్ళాం ఒకటి ఉంటుంది కదా, దాని మొగుడు అంటున్నాడు అంతే. ఎరా అంతే కదా? అంతే అంతే. పాపం, నిన్ను చూస్తుంటేనే జాలేస్తుంది పద్మావతి. ఇప్పుడు వంట ఆర్డర్ ఇచ్చిన ఆంటీ వచ్చిందనుకో, ఇక్కడ వంటలు లేవని తెలిసిందే అనుకో, కోపంతో ఊగిపోవచ్చు, ఆవేశంతో అదుపు తప్పచ్చు, చెంపలు రెండు పగలగొట్టి చెడామడా తిట్టేయచ్చు. నా మాట విని నువ్వు ఆవిడింటికెళ్ళి కాళ్ళు పట్టేసుకో. ఇక జీవితంలో బుద్ధున్నంత వరకు ఎలాంటి వంటల కాంట్రాక్ట్లు తీసుకోనా ఆంటీ అని మాటిచ్చేసి బెటరు. రేయ్, నోరు మీరా సన్నాసి. దొంగని పట్టుకోరా అంటే వెళ్ళి ఆంటీ కాలు పట్టుకోమంటావేమిట్రా? అంతగా అవసరమైతే ఆవిడిచ్చిన డబ్బులు ఆవిడ మొహాన్ని కొడతాం, అంతేగాని మన పద్మావతిని వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకోమంటావేమిట్రా? అంటే తప్పు చేసినప్పుడు కాళ్ళు పట్టుకోవడంలో తప్పే ఉంది నాన్నగారు. అలా అయితే నువ్వు 100 సార్లు తప్పు చేసావురా. పద్మావతి కాళ్ళు పట్టుకుంటావా? చిచి, దీని కాళ్ళు నేను పట్టుకోవడం ఏమిటి? మరి పద్మావతి ఎలా పట్టుకుంటుందిరా? పద్మావతి, ఆంటీ, అసలేం జరిగిందంటే... సారీ అమ్మా. మీరు నాకు సారి చెప్పడం ఏంటా ఆంటీ? ఏమీ లేదమ్మా, ఈరోజు ఊరు నుంచి బంధువులు వస్తున్నారు కదా అని నీకు ఆర్డర్ ఇచ్చాను కదా, అనుకోని కారణాల వల్ల వాళ్ళెవరూ రావటం లేదని ఫోన్ చేశారమ్మా. కష్టపడి వంటలు కొట్టేస్తే తిట్టడం లేదేంటి ఇవిడ? ఏమంటున్నారాంటీ? ఇంకోసారి చెప్పండి. పండక్కి వస్తున్న బంధువులు అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నారమ్మా. అందుకని నీకిచ్చిన వంటలు క్యాన్సిల్ చేయమని చెప్పడానికి వచ్చాను. ఎంత శుభవార్త చెప్పారాంటీ? ఆంటీ, బంధువులు రాకపోతేనే
మీకోసం వండిన వంటలు కదా, మీరు తీసుకెళ్ళండి. పద్మావతి, కొంప తీసి వండేశావా? వండేశానా అండి? అయ్యయ్యో, వంటలన్నీ వృధా అయిపోతాయి కదమ్మా. పర్లేదా అండి, మా ఆయనకిచ్చి ఏ అనాథాశ్రమంలోనే ఇవ్వమని చెప్తానులేండి. వాళ్ళైనా కడుపు నిండా తింటారు కదా. సూపర్ అమ్మా. వండిన వంటలన్నీ వృధా కాకుండా సద్వినియోగం చేశావు. అనాథల కాకలి తీర్చి గొప్ప పని చేశావమ్మా. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి. నాకు అవసరమైనప్పుడు చెప్తాను, అప్పుడు వండుదు గాని. అలాగే ఆంటీ, థ్యాంక్ యూ. వస్తానమ్మా, ఉంటాను. అమ్మయ్యా, ఇదిగో పద్దు, నువ్వు చాలా అదృష్టవంతురాలివే. దేవుడు నీ వైపే ఉన్నాడు. అందుకే వచ్చే ఆపదను కూడా వెనక్కి పంపించేశాడు. అవునే, దేవుడు నా వైపే ఉన్నాడు. అందుకే ఒక్క మాట కూడా పడకుండా నన్ను కాపాడాడు. మొత్తానికి ఒక గండం గట్టెక్కిందమ్మా. ఆ దొంగ వేధం ఎవడో నేను తేలుస్తానమ్మా. మీరెళ్ళి మీ పనులు చూసుకోండమ్మా. అలాగే మావయ్య, పదత్తయ్య. ఏమిట్రా మనం చూస్తుంది కళా నిజమా? నిజమేరా. చూడబోతే జ్యోతిష్యుడు చెప్పినట్టు మీ ఆవిడికన్నీ కలిసిచ్చేటట్టే కనిపిస్తున్నాయి. అంత సీనేం లేదురా. ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాటల్ని ఒక్కటి కూడా నిజం కానివ్వను. అలా కానిస్తే నా పేరు శ్రీనివాస్ ఎలా అవుతుందిరా? పద్మావతి, అమ్మా పద్మావతి. ఇదేమిటి, ఆశ్రమంలో ఉండాల్సిన ఆయన డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడు? నా పేరు సీతారామయ్యమ్మ. ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్ని. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీ గురించి పేపర్లో చదివాను సార్, చాలా చోట్ల విన్నాను కూడా. ఈ స్టేట్లో నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అని, ఎన్నో స్వచ్ఛంద సంస్థలకి చేదోడుగా ఉన్నారని విన్నాను. సంతోషం అమ్మా. నువ్వు పేపర్లో చదివిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఇప్పుడు నువ్వు కావాలని నీ ఇంటి ముందుకొచ్చి నిలబడ్డాడు. సార్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు నా కోసం రావడం ఏంటి? అయ్యయ్యో, అంత పెద్ద మనిషి మన కోసం మన ఇంటి ముందుకొస్తే బయటే నిలబెట్టి మాట్లాడడం సంస్కారం కాదమ్మా. సార్, మీలాంటి గొప్ప వ్యక్తి మా ఇంటికి రావడం మా అదృష్టం. మీలాంటి గొప్ప వ్యక్తిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడడం మా దురదృష్టం. దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి లోపలికి రండి. తప్పకుండా రండి సార్. ఎందుకొచ్చాడు ఈయన? కొంపదీసి వంటల విషయం చెప్పడానికి వచ్చాడా ఏమిటి? వామ్మో, ఇప్పుడు కానీ నిజం బయటపడిందంటే చచ్చానే. నాన్నైతే వాయించేస్తాడు. నా కోసం వచ్చానన్నారు, ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా సార్? ఎంతో మందికి ఎన్నో సహాయాలు చేసిన ఈ సీతారామయ్య మొట్టమొదటిసారి నిన్ను సహాయం ఆశించొచ్చాడమ్మా. సార్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మా ఆవిడ ఎవరికీ సాయం చేయదు.
దాన ధర్మాలు అంతకన్నా చేయదు. నువ్వు నోరుమూయిరా. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు, నువ్వెందుకు మధ్యలో అడ్డుపడుతున్నావు? మీరు చెప్పండి సార్. ఏమీ లేదు సార్. నాకు ఈ సిటీలోనే కాదు, స్టేట్స్లో చాలా సిటీస్లో ఎన్నో వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు ఉన్నాయి. కాకపోతే ఇలాంటి సమాజ సేవ చేయాలన్నా, పేదలను ఆదుకోవాలన్నా కేవలం డబ్బు మాత్రం ఉంటే సరిపోదు కదా. వాళ్లకు సహాయం చేయాలనుకునే గొప్ప మనసు కూడా ఉండాలి. తోటివారిని ఆదుకోవాలి, సాటివారికి సహాయం చేయాలన్న త్యాగం కావాలి. అలాంటి వారు ఈ సమాజంలో దొరకడం కష్టం అండి. కానీ ఈరోజు మీ అబ్బాయి చేసిన మంచి పని వల్ల నాకు గొప్ప మనిషి దొరికిందండి. గొప్పనా? ఎవరు అయి ఉంటాయబ్బా? మా అబ్బాయా? ఓరి నాయనో, నేను తీసుకెళ్లి ఫుడ్ ఇచ్చిన విషయం కూడా చెప్పేస్తాడా ఈ ముసలోడు? సార్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మా బావ వల్ల నాకు మంచి పేరు రావడం ఏంటి? అవునమ్మా, ఈ రోజు గనక మీ బావ నువ్వు చేసిన వంటలన్నీ మా వృద్ధాశ్రమానికి తీసుకురాకపోయి ఉంటే నీ గురించి, నువ్వు చేసిన వంటల గురించి నాకు తెలుసుండేదే కాదమ్మా.